మరి ఎఫెసుల సంఘం ఎందుకు అంత బలంగా నిలబడింది అనుకుంటున్నారు? పౌలు గారు అక్కడ ఎలాంటి పునాది వేశాడు? ఆయన బహిరంగముగా చెప్పాడు, ఇంటింటా తెలియజేస్తాను, ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాడు. ఇంటింటికే కాదు, ఇప్పుడు నెక్స్ట్ మనం చదువుకున్న ఒక మాట దగ్గరికి వెళ్ళిపోతే ప్రతి మనిషికి అంటాడు. అంతే, ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పిద్దని ఇప్పుడు చదువుకున్నారు కదా 31. ప్రతి మనిషికి అంటే పబ్లిక్ లో మాట్లాడుతున్నాడు, ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, పర్సనల్ గా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమందికి ఉంది చెప్పండి అలాంటి కమిట్మెంట్? ఈరోజు పబ్లిక్లో మనం చెప్పలేకపోతున్నాం, పబ్లిక్ చేయలేమండి. సభలు ఏం చేయగలం చెప్పండి? ఒకప్పుడు ఎంత విరివిగా జరిగేవి సభలు, ఒకప్పుడు ఎంత విరివిగా ఎంత స్వేచ్ఛగా జరిగేవి సభలు బయట. ఈరోజు ఆ సభలు లేవు. ఇంకా ఎందుకు? కనబడని చట్టాలు తీసుకొని వస్తారు, కనబడకుండా చట్టాలు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఎక్కడికక్కడ కట్టిపడేస్తున్నారు. ఇక బయటికి వెళ్ళి సువార్త చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది. వీధి సువార్తలు కానీ గ్రామ సువార్తలు కానీ ఎక్కడికి వెళ్ళిపోయినా జరుగుతుంది, మీకు తెలియంది కాదు. నెక్స్ట్ ఏంటి? కనీసం వ్యక్తిగానైనా ఒక వ్యక్తిని, ఇదిగో నేను ఎలానైనా సరే ఈ వ్యక్తికి సువార్త చెప్పాలి, నేను ఎలానైనా సరే ఆ కుటుంబానికి సువార్త చెప్పాలి. పర్సనల్ ఎవాంజలిజం అన్నారు దాన్ని, వ్యక్తిగత సువార్త. నేను ఎలానైనా ఈ సంవత్సరంలో ఒక ఇద్దరికైనా వాక్యం చెప్పాలి, ఇదిగో ఒక ముగ్గురికైనా వాక్యం చెప్పాలి, ఒక నలుగురికైనా వాక్యం చెప్పాలి. వారిని కూడా ఈ మంచి మార్గంలోకి, రక్షణ మార్గంలోనికి, వారి కుటుంబంలో, వారి జీవితంలో కూడా ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని వారి జీవితంలో కూడా నింపాలి అని అలాంటి కమిట్మెంట్తో ఈరోజు ఎంతమంది ఉంటున్నారు చెప్పండి?